ఆరాధ్య దైవం. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనేలేడు. ఆయన సజీవుడు, అన్నిటికీ మూలాధారం. ఆయనకు కుడుకు కానీ నిద్ర కానీ పట్టదు. భూమి ఆకాశాల్లో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలోనే ఉంది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు? వారికి ముందు ఉన్నదానిని వెనుక ఉన్నదాన్ని కూడా ఆయన ఎరుగు. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రాహ్య పరిధిలోకి రాదు. అల్లా యొక్క కుర్చీ వైశాల్యం, అర్ష్ భూమి ఆకాశాలను చుట్టుముట్టి ఉంది. వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడు. ధర్మం విషయంలో బలవంతం ఏమీ లేదు. సన్మార్గం అపమార్గం నుంచి ప్రస్ఫుటమైంది. కనుక ఎవరైతే అల్లా తప్ప వేరితర ఆరాధులను తాగూతును తిరస్కరించి అల్లాను మాత్రమే విశ్వసిస్తారో వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నారు. అది ఎన్నటికీ తెగదు. అల్లా సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు. ఇవన్నీ కూడా ఖురాన్ వాక్యాలు నేను చదివి వినిపిస్తున్నా. చివరిగా 3 వాక్యాలు ఖురాన్లో 2వ సూరాలోని చివరి 3 వాక్యాలు. ఒకవేళ మీరు ప్రయాణంలో ఉండి ఆకాశాలలో భూమిలో ఉన్న ప్రతి వస్తువు అల్లాదే. మీ మనసులో ఉన్నదాన్ని మీరు వెల్లడించినా లేక దాచిపెట్టినా అల్లా మీ నుండి దాని లెక్క తీసుకుంటాడు. ఆ తర్వాత ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. అల్లాకు అన్నిటిపై అధికారం ఉంది. తన ప్రభువు తరపున అవతరింపజేయబడిన దానిని, ఇస్లాంను లేదా ఖురాన్ని ప్రవక్త విశ్వసించాడు. దాన్ని విశ్వాసులు కూడా సత్యమని నమ్మారు. వారంతా ప్రవక్త మరియు విశ్వాసులు వీళ్ళంతా కూడా అల్లాను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను విశ్వసించారు. మేము ఆయన అన్ని కాలాలలో, అన్ని యుగాలలో, అన్ని చరిత్రలలో ఆయన ఎంతోమంది ప్రవక్తలను పంపించాడు కదా. మేము ఆయన పంపిన ప్రవక్తల మధ్య ఎలాంటి విచక్షణ కానీ ఎలాంటి భేదభావాలను కానీ మేము పాటించము. అందరూ అల్లా యొక్క ప్రవక్తలే అని వారు చెబుతారు. మేము విన్నాము, విధేయులం అయ్యాము. మేము ఒక ప్రవక్త గొప్ప కాదని ఇటువంటివి చెప్పాము. అందరూ కూడా అల్లా యొక్క ప్రవక్తలే. మేము వారు చెప్పిన సందేశాన్ని విన్నాము, విధేయులం అయ్యాము. మా ప్రభు, మేము నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాం. చివరికి ఎప్పటికైనా మేము మరలి రావలసింది నీ వద్దకే అని అంటారు. అల్లా ఏ ప్రాణిపైన దాని శక్తికి మించిన భారాన్ని వేయడు. అది ఏ పుణ్యాన్ని సంపాదించుకున్నా దానికే లభిస్తుంది. మరి అది ఏ పాపాన్ని మూటగట్టుకున్నా దాని ఫలితాన్ని అది చవిచూస్తుంది. ఇలా ప్రార్థిస్తూ ఉండండి అని అల్లా ఇక్కడ ఒక ప్రార్థన నేర్పిస్తూ ఉన్నారు.